నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. గోనె ప్రకాష్ రావు గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ గారి మీద వాళ్ళ భార్య అయిన భారతి గారి స్ట్రోక్ తగిలిందంటూ తనైతే వ్యాఖ్యానించారు. ఇంతకీ ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే గోనె ప్రకాష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయనకి భారతి స్ట్రోక్ తగిలింది అని చెప్పేసి అనడం జరిగింది. ఇంతకీ ఎందుకు అలా భారతి స్ట్రోక్ తగిలిందని అన్నారు? అసలు అంటే సహజంగా ఏంటంటే వ్యాపార కార్యక్రమాలను మొత్తం భారతి గారు చూసుకునేది. సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు, అలాగే అన్ని వ్యవహారాలు ఆమె చూసుకుంటూ ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి భారతిరెడ్డి గారి ప్రమేయం ఎక్కువగా ఉందనేది ఈరోజు ఒకే నుంచి షర్మిల, ఒకేపు నుంచి సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కనుక అదుపులో తీసుకుంటూ ఉంటే తర్వాత అదుపులో తీసుకునేది భారతిరెడ్డి గారిని అనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు పిఏ తోటి ఆయన మాట్లాడాడు కాబట్టి ఆమెకు కూడా తెలిసింది కాబట్టి ఇది అందరూ ప్రమేయం ఉంది అనే అభిప్రాయం. అందులో దస్తగిరి కూడా ఏం చెప్పాడు, మీకేం పర్లేదు మేము చూసుకుంటామని చెప్పని అన్నారని చెప్పాడు. కాబట్టి ఈ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇప్పుడు ఆ కుటుంబంలోంచి ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే వీటన్నిటికి కూడా కావాలని కక్షపూరితంగా భారతీయ అండతోటి ఇవన్నీ చేశారు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందరూ. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే ఇబ్బందికరం, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారి వల్లే కదా అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ చూస్తుంటే చాలా వరకు ఏంటంటే భారతిరెడ్డి గారిది ఒక వివేకానంద రెడ్డి గారి హత్య అని కాకుండా ప్రతిదీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అడిగేది భారతిరెడ్డి గారిని అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? భారతిరెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జనానికి చెబుతున్నాడు అనేది అభిప్రాయం. ఓకే, అన్ని నిర్ణయాలు కూడా భారతిరెడ్డి గారి ద్వారానే వస్తున్నాయి అనేది అభిప్రాయం అందరికి కూడా. ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు చాలా వరకు, ఇప్పుడు పులివెందుల్లో ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున. అక్కడ తనకి చాలా వ్యతిరేకత వస్తుంది. ప్రజలు మొత్తం చూసినా కూడా మా ఇంట్లో నోట్లు ఉన్నాయి కానీ మీకు మాత్రం ఓటేనని వాళ్ళ మొహం మీదనే చెప్తున్నారు. ఇదంతా మరి ఇప్పుడు ఏదైతే 5 ఏళ్ల క్రితం ప్రణాళిక సిద్ధం చేసిందో అది సిద్ధం చేసింది మరి భారతిరెడ్డి గారు అంటారా? మరి ఇప్పుడు మామూలుగా సహజంగా ఏంటంటే పులివెందల్లో ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరికైనా సరే ఆయన లేరనుకోండి, వాళ్ళ వారసులు అక్కడ వచ్చి నిలబడితే ప్రచారం చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈరోజు ఇంతగా ప్రచారం చేస్తున్నారంటే అందుట్లో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నమాట మాత్రం వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అవినాష్ రెడ్డి గారికి సంబంధించి వీళ్ళిద్దరి ప్రమేయంతో వాళ్ళ బాబాయ్ గారి హత్య జరిగిందనేది అక్కడ ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. వాళ్ళకి తెలిసిన నిజం కూడా అది. కాబట్టి ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి భారతి గారు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదు వీళ్ళ ప్రమేయం ఉందని చెప్పని ఇంటింటికి తిరిగి చెబుతున్నారు సునీత గారు. అలాగే రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ చెబుతుంది షర్మిల గారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే భారతి గారు కొన్నిసార్లు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. ఇది గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో ఉంటుందని అనుకోలే వాళ్ళు. ఇంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల తర్వాత ఇట్లా అడుగుతారని ఆయన కూడా ఊహించుండరు. అంటే ఇక్కడ చూస్తుంటే భారతీయ సిమెంట్స్ కానీ, సాక్షి పేపరే కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి గోనె ప్రకాష్ గారు అయితే అడుగుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయంటారు సార్? ఇవన్నీ తెలియదే ఉంది. 2004 తర్వాత ముఖ్యమంత్రికి రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత క్రెడిఫోకోలో వచ్చినాయి అని చెప్పని ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళే చెబుతున్నారు కదా, బయట వాళ్ళు చెప్పేది ఏముంది, దాని మీదే విచారణ జరుగుతుంది కదా. మరి సహజంగానే అంత తక్కువ సమయంలో అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చో ఒక వ్యాపారవేత్తగా ఆయన నిరూపించాడు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారే ఇప్పుడు వ్యాపారవేత్తగా ఆయన ఎంత సంపాదించాడు అంటే అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ భావించారు. మరి ఎందుకో ఆయన చూసుకుంటున్నాడు తప్ప రాష్ట్రాన్ని చూడలేదనే అభిప్రాయం ఉంది.
మరి అంత అది అందరికి కూడా చెబితే అందరూ కూడా అట్లానే వ్యాపారంలో సంపాదించుకుంటారనేది నా ఒక అభిప్రాయం. దగ్గర కూడా ఇలానే అన్నారు, మీరు ఇంత బిజినెస్ చేస్తారు మరి రాజకీయంగా ఎందుకు ఇలా చేశారని కూడా అడగడం జరిగింది. అంటే ఆయనలో ఉన్నది ఒక బిజినెస్ మ్యానే కానీ రాజకీయ నాయకుడు లేడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అది వాస్తవం అంటారా? రాజకీయ నాయకుడు లేకుండా ఎలా ఉంటాడు, లేకపోతే ఇన్ని పథకాలు ఎలా పెడతాడు, ఇప్పటికీ నేను బటన్ నొక్కుతున్నానని ఎందుకు ప్రచారం చేస్తాడు, 175కి 175 నేను గెలుస్తాను ఎందుకు అంటాడు? మీరు ప్రచారం మానేసుకున్నారు కదా, ఇంకా మారలేదుగా, జరుగుతూనే ఉంది కదా. జరుగుతుందంటే ఇంకా మానేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నట్టు. ఎందుకంటే ఇవన్నీ ప్రచారం అండి, ఆయన ఎందుకు ప్రచారం మానేస్తాడు? మానేరు కదా. చూస్తున్నట్టు ఎక్కడ సర్వేలు చూసినా కూడా అంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన ఇంకేదో నమ్ముకున్నాడు, ఇంకా నేను గెలుస్తున్నానని చెప్పని ఆయన అంటున్నాడంటే ఏదో నమ్ముకున్నాడు, ఏదో చేయబోతున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. నిన్న చెప్పడం జరిగింది కదా, ఈసారి మరి ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేవో కూడా తెలియదు, ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు చాలా పేదరిక అంటే లైక్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా, నా దగ్గర డబ్బులు లేవని కూడా తను చెప్పుకోవడం జరుగుతుంది కదా. మరి ప్రజల మాట ఏందంటే, ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అనుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మూటలు వెళ్తే భారతి గారు బయటికి తీనిరని. వెళ్ళిన మూటలు బయటికి తీనిరు కాబట్టి పేదాడు అనుకుంటున్నాడేమో. అది అంటే ఇప్పుడు తనే అంటున్నారు, అందరు ఎవరు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా మీరు తీసుకోండి, కానీ ఎవరు మీకు మంచి చేస్తారో వాళ్ళకే చూసి ఓటేయండి అని చెప్పేసి తనే చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు నేను మీకు డబ్బులు పంచడానికి అంటే ఓటుకి నోటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, సో మీకు ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను కదా, సో మీరు నాకు ఓటేయండి అని చెప్పేసి తను అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? మరి వాళ్ళు కూడా 2 బటన్లు నొక్కడానికి సిద్ధమయ్యారు కదా, ఈ నొక్కిన దానికి వాళ్ళు నొక్కడానికి సిద్ధంగానే ఉన్నారుగా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి మరి తనకి భయం స్టార్ట్ అయిందంటారా సార్? మరి ఎప్పుడో తెలుసు ఆయనకి, అంటే ఈసారి రాను అని ఆయనకి తెలుసు, కానీ ఏదో చేసి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది జరిగే పని కాదని ప్రజలు అంటున్నారు. అంటే మెయిన్కి ఇక్కడ చూసినట్టయితే సార్ మొన్నటి వరకు కొంచెం ఓకే టఫ్ ఫైట్, అంటే టఫ్ ఫైట్ అంటే టఫ్ ఫైట్ అనేది లేదు, ఇవన్నీ ప్రచారమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అండ్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అసలు వైసీపీకి కనీసం 20-30 సీట్లు స్థానాలు వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి 9 స్థానాల లోపే, 9 స్థానాల్లో అంతకంటే లేదు. ప్రతిపక్ష హోదా అయితే ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే అసలు అంటే గతంలో చూస్తే 151 సీట్లు ఇచ్చిన 151లో ఏదో ఒకటి తీసేయండి, అటైనా తీసేయమంటే మధ్యలో తీసేస్తే 11 అవుతుంది. ఈ చివరి తీసేసారనుకోండి 15 అవుతాయి, అంతే కదా. ఏంటి సార్ అసలు ఎందుకు అంత అనూహ్యంగా అంత ఒక రేంజ్లో ఉన్న మనిషి సడన్గా 5 సంవత్సరాలు చూస్తే ఇలా అంటే ఒక పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారంటారు? పరిపాలనిస్తే కదా తెలిసింది ఆయన ఏంటనేది. పరిపాలన రాకతలు చాలా చెప్పాడు, పరిపాలన చేతికి వచ్చిన తర్వాత ఆయన ఏంటో ప్రజలకు అర్థమైంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సైబరాబాద్ సిటీ నిర్మించటం, రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు చేయటం, దానివల్ల ఆయన వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించినందువల్ల, ఏమీ కూడా విధ్వంసం చేయకుండా ముందుకు తీసుకెళ్ళినందువల్ల ఆయన కలిసి వచ్చింది. దాన్ని కొడుక్కి అప్పనంగా అప్పచెప్పేశాడు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పట్టిసీమ కార్యక్రమం కావచ్చు, పోలవరం కావచ్చు, లేదంటే రాజధాని కావచ్చు, కియా పరిశ్రమ కావచ్చు, ఇలాంటివన్నీ చూసుకుంటా ఉంటే దాన్ని కన్నా కొనసాగించుకుంటూ ముందుకెళ్ళి వచ్చిన పరిశ్రమలు పానీయకుండా, లలు కానీ రిలయన్స్ కానీ ఇలాంటి వాటిని బయటికి వెళ్ళనీయకుండా, అలాగే కియా విస్తరణ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అమర్ రాజా విస్తరణ కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి చేసుకుంటూ ఉంటే, అమరావతిని పూర్తి చేసేసి పోలవరం పూర్తి చేసుకున్నట్టయితే నాకు తెలిసి సంవత్సరానికి అప్పులు తెచ్చుకునే పని లేకుండా ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వనగూడేది చివరి 2 సంవత్సరాల్లో. అవేమీ చేయకుండా ఆయన మరి ఓట్లు నమ్ముకోవడం కోసం ఏదో చేశాడు. వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, సచివాలయ ఉద్యోగులను తీసుకొని వచ్చాడు, దానివల్ల ఏదో మేలు జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. దానివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ అయితే అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా ముఖ్యమంత్రిగా గెలిచావో పంచాయతీ సర్పంచ్ కూడా అలాంటి వ్యక్తే కదా. నీ మీద ఇంకోళ్ళని వచ్చి నియంత్రణ పెడితే ఎలా ఉంటుంది నీకు? ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ మీద ఈ సచివాలయాలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, వాళ్ళు ఎన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఎదురు తిరుగుతూ ఉన్నాయి. అది అందువల్ల 151 స్థానాలు వచ్చినాయని ఈరోజు 15కా 11కా పరిమితం అయిపోయేటట్టున్నారు.